గత గవర్నమెంట్ లో 2023 సంవత్సరంలో గ్రూప్ 2 కి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపుగా 800 పైచులకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. లేక నోటిఫికేషన్ రావడం వల్ల అభ్యర్థులు రోస్టర్స్ లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చాలా మంది చూసుకోలేదు. కొంతమంది అభ్యర్థులు గౌరవ హైకోర్టులో కేసు వేశారు. ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్స్ లో తప్పులున్నాయి, దీన్ని సరిచేయండి అనే ఉద్దేశంతో కోర్టుకెళ్లారు. రీసెంట్ గా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 92,000 మంది గ్రూప్ 2 మెయిన్స్ రాసే అభ్యర్థులే కాదు, యావత్తు 5 లక్షల మంది నిరుద్యోగులకు అందరికి కూడా ఇది ఒక హాట్ టాపిక్ న్యూస్ గా మారిపోయింది. ఇక్కడ చాలా మంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ మెయిన్స్ రాసే అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ఆవేదన ఒకటే, ఈ రోస్టర్స్ లో ఏదైతే ఉన్నాయో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఈ 4 జోన్లలో డీటీలకు సంబంధించి, సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించి, అనేక ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి రోస్టర్స్ తప్పులున్నాయి. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి, కోర్టులో కేసు ఇప్పటికే నడుస్తుంది, దీనిని సరిదిద్ది మాకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఇది ఏదైతే రోస్టర్ లో తప్పులున్నాయో వీటిని జీఏడీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాబట్టి జీఏడీ డిపార్ట్మెంట్ వాటిని సరిదిద్దాలి. ఎందుకంటే లేక 7 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి కూటమి ప్రభుత్వము దీని మీద జీఏడీలతో చర్చించి ఐఏఎస్ ఆఫీసర్లతో జరిగింటే తప్పులు ఏదన్నా ఉంటే వాటిని సరిదిద్ది మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కోరుతున్నారు. అభ్యర్థుల తరఫున కూడా నేను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఇప్పుడు 17వ తేదీ లేదా 18వ తేదీ గౌరవ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఉన్నాయి. దీనికి అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అవుతారని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి ఈ లోపల ప్రభుత్వం చొరవ తీసుకొని జరిగినటువంటి తప్పులను సరిదిద్ది మెయిన్స్ చెప్పినట్టు డేట్ ప్రకారం నిర్వహించిన అభ్యంతరం ఎవరికీ లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, రోస్టర్స్ లలో మహిళలకు ఎక్కువ పోయినటువంటి వాదన ఏదైతే ఉందో దానిని పూర్తిగా విశ్లేషించి సరిదిద్ది ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగుల తరఫున కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేనే లోకేష్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. తప్పులు జరిగింటే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దాలని చెప్పేసి మనం ప్రభుత్వం తరఫు నుంచి చేపించుకుందాం. గ్రూప్ 2 మెయిన్స్ రాబోతున్న ఇక్కడ విద్యార్థులంతా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఇది 5 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కు మళ్ళీ ఇప్పుడు రోస్టర్ విధానం మళ్ళీ తప్పు జరుగుతుందని చెప్పి ఆల్రెడీ రిట్రిబ్యూషన్ కోర్టు వేయడం జరుగుతుంది. అది నిన్నే హైకోర్టు హానరబుల్ జడ్జి గారు దాన్ని 18వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో మేమే అడుగుతున్నామంటే ఏదైతే రోస్టర్ లో ఉన్న మిస్టేక్స్ ని సరిచేసి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మెయిన్స్ కండక్ట్ చేసుకుని రేపు ప్రధాన ఫ్యూచర్ లో కూడా ఒకవేళ ఈ ఎగ్జామ్ కూడా కంటిన్యూ చేసిన తర్వాత రేపు ఏమైనా మిస్టేక్ జరిగినా కూడా అది కంప్లీట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా మీరు గవర్నమెంట్ ఒక స్టెప్ ముందు తీసుకొని దీంట్లో నిజంగానే ఏమైనా తప్పులు ఉన్నాయా, రోస్టర్ విధానంలో ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, లేదంటే ఉమ్మడి రిజర్వేషన్ కన్నా ఎక్కువ పోతున్నాయా, తక్కువ పోతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రోస్టర్ జోన్ 4 లో 8 డ్యూటీలు ఉంటే 5 డ్యూటీల వరకు వాళ్ళకే వెళ్తున్నాయి. సో ఇలాంటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుని ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి 92,000 విద్యార్థులు ఇప్పుడు ఏదైతే రాయబోతున్నారో వాళ్ళు ఫ్యూచర్ లో మళ్ళీ ఇబ్బంది పడకుండా సో ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పుడు ఇది మళ్ళీ దగ్గరికి ఏదో 10 రోజులు ఎగ్జామ్ రాస్తున్నాక మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఈ ఎగ్జామ్ జరుగుతుందా, ఆగిపోతుందా, లేదంటే మళ్ళీ ఏమైనా కోర్టు కేసులు పడితే ఏమైనా మా జీవితాలు పోతాయా, లేదంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మాకేమన్నా ఈ రిజల్ట్ ఆగిపోతుందా. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లో ఉండడం వల్ల విద్యార్థులు సరిగ్గా చదువుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి మేమంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఒక్కటే మాట విన్నవించుకోవడం ఏంటంటే గవర్నమెంట్ వారికి మీరు ఏదైనా నిజంగా రోస్టర్లో తప్పులు ఉన్నాయా మీరు ఉంటే ఒకసారి చూసుకొని దాని గురించి చూసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో మేమేమో అనట్లేదు, ఇప్పుడు పోస్ట్పోన్ కోసం ఏమీ అడగట్లేదు. కానీ దీని ఏదో ఉందని చెప్పి ఆల్రెడీ రిట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని స్టడీ చేసుకుని మాకు క్లియర్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి అందరం కలిసి కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న తప్పుదల కోసం ఇక్కడ విద్యార్థులందరూ గుమ్మగూడి విద్యార్థులు దీనికోసం మాట్లాడుతున్నాం. అందరూను ప్రిలిమ్స్ ముందే చిరంజీవి సార్ వీడియోపై వ్యాపారి చిరంజీవి గారు ఎమ్మెల్సీ గారు ప్రిలిమ్స్ ముందే ఆయన వీడియో పెట్టి రాష్ట్రంలో ఉన్న లోపాల గురించి మాట్లాడారు. సో ప్రభుత్వం మారిన తర్వాత మేము వచ్చి మొత్తం అన్ని సరి చేస్తాం అన్నారు. ప్రభుత్వం ప్రిలిమ్స్ అందరం రాసాం. ప్రిలిమ్స్ రాసిన తర్వాత పరీక్ష 1 సంవత్సరం పాటు పోస్ట్ పోన్ అయింది. ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఏమైనా మాకు సానుకూలంగా స్పందించి రోస్టర్ గురించి మాట్లాడుతుందో అనుకున్నాం, కానీ గవర్నమెంట్ కూడా ఏం మాట్లాడట్లేదు. ఇంకా ఎగ్జామ్ 10 రోజుల ముందున్నప్పుడు మేము అందరం ఎందుకు గుమ్ముకోవడం కోర్టు కూడా స్టే ఇచ్చింది. కోర్టు కూడా 18కి వాయిదా వేసింది. సో ఈ రాష్ట్రంలో ఉన్న లోపాలు అనేది సరిదిద్దాలని ప్రభుత్వాన్ని మేము మా విద్యార్థులందరూ మా ఈ బాధని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి.
మొత్తం 4 జోన్లు, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 లో ఇప్పుడు జోన్ 4 ఎక్కువగా నష్టపోతుంది. అందులో మ్యాక్సిమం ఉన్న రోస్టర్ విధానం వల్ల ఏవైతే పోస్టులు ఉన్నాయో 8 DT పోస్టులు ఉంటే 5 వరకు ఉమెన్ రిజర్వేషన్ కి వెళ్తున్నాయి. సో ఈ రోస్టర్ విధానాన్ని మార్చాలని ఇక్కడ విద్యార్థులందరం కూడాను కలిసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి మేము మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.